ఓం నమ శివాయ. దుర్మార్గులకు దూరంగా ఉన్నా కూడా అపకారం చేస్తారు లేదా చెయ్యటానికి ప్రయత్నిస్తారు. అప్పుడేం చెయ్యాలి? సంఘంలో చెడ్డవారి నుండి అపకారం పొందకుండా జాగ్రత్త పడాలి. మనకు కష్టం కలుగుతుందనే నెపంతో ఇతరులకు హాని తలపెట్టరాదు. నీకొక కథ చెప్తాను, విను. ఒక సాధువు ఒక గ్రామం మీదుగా ప్రయాణం చేస్తున్నాడు. దారిలో కొందరు గొడ్ల కాపరులు ఆయన్ను ఆ మార్గంలో పోవద్దని, అక్కడ ఒక భయంకరమైన పాము తిరుగుతుందని హెచ్చరించారు. అయినా ఆ సాధువు వారి మాటలను లెక్క చెయ్యక ముందుకు పోయాడు. పాము పడగెత్తి బుసకొడుతూ సాధువుపై కూరుకుంది. అప్పుడు ఆ సాధువు తన తపశ్శక్తి చేత ఆ పాముకు తన పూర్వ వృత్తాంతం తెలిపి ఇకనైనా సాధువుగా ఉండమని సలహా చెప్పి మంత్రోపదేశం చేశాడు. మళ్ళీ కొన్నాళ్లకు పోయిన తరువాత వస్తానని, అంతవరకు ఆ మంత్రం జపించమని చెప్పి సాధువు వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆ సాధువు తిరిగి వచ్చి ఆ పాము ఉండే చోటుకు పోయి చూడగా పాము శరీరమంతా గాయాలై ఉన్నాయి. చిక్కిపోయి చావటానికి సిద్ధంగా ఉంది. సాధువు కారణమడగ్గా ఆ పాము ఇలా చెప్పింది: స్వామి, మీరు చెప్పిన ప్రకారం ఎవ్వరికీ ఏ అపకారం తలపెట్టకుండా ఉన్నాను. కానీ ఈ అల్లరి పిల్లలు నన్ను రాళ్లతో కొట్టి హింసించారు. నేనేమీ కరవటం లేదన్న ధైర్యంతో వారిలో ఒకడు నా తోక పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. అందువల్ల ఈ స్థితిలో మీ రాక కోసం ఎదురు చూస్తూ జీవిస్తున్నాను అని చెప్పింది. అందుకు ఆ సాధువు పామును ఓదారుస్తూ, కాటు వేసి ప్రజలను హింసించవద్దన్నాను, కానీ బుసకొట్టి వాళ్లను భయపెట్టి నిన్ను నీవు కాపాడుకోవద్దని చెప్పలేదు కదా అని అనునయించి పంపాడు. భగవంతుని సృష్టిలో అనేకమైన జీవరాశులు ఉన్నాయి. వాటిలో కొన్ని మంచి స్వభావాన్ని, మరి కొన్ని చెడు స్వభావాన్ని కలిగి ఉన్నాయి. మనుషుల్లోనూ మంచివారు, చెడ్డవారు, పవిత్రులు, అపవిత్రులు ఉన్నారు. కొందరు భగవద్భక్తులు కాగా మరికొందరు అజ్ఞానులై కాంత కనకాలకు బానిసలై వారు మరికొందరున్నారు. జీవులను 4 రకాలుగా విభజించవచ్చు. మొదటిది నిత్యజీవులు. ఈ కోవకు చెందిన వారు పరుల ఆధ్యాత్మిక పురోభివృద్ధిని కోరి వారి శ్రేయస్సు కోసమే జీవిస్తూ ఉంటారు. వీరు భగవత్ సాక్షాత్కారం పొంది కూడా మానవాళికి మార్గదర్శకులుగా ఉండేందుకు తిరిగి ఈ ప్రపంచంలోనే జీవిస్తారు. వీరు వేదాల్లో చెప్పిన హోమపక్షి లాంటి వారు. నారదాది మహర్షులు ఈ కోవకు చెందిన వారే. 2 ముక్తజీవులు. ఆత్మసాక్షాత్కారం పొందినవారు, సాధువుల వర్గానికి మహర్షులు మొదలైనవారు ఈ వర్గానికి చెందుతారు. వీరు ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉంటూ సదా భగవద్ధ్యానంలోనే కాలం గడుపుతూ ఉంటారు. ఓం శ్రీమాత్రే నమః.